నమస్కారం హరిణి మేడం. నమస్తే వెంకట్. మేడం, చాలా మందికి మంచి డబ్బు సంపాదించాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి. కొంతమంది అయితే లక్షలు సంపాదించాలనుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే మంచి డబ్బు సంపాదించిన తర్వాత వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో పంపించాలి అండ్ వాళ్ళకి ఒక సూపర్ లైఫ్ ఇవ్వాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళందరికీ ఏంటి అంటే కరెక్ట్గా మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనేది తెలియదు. సో మనీని ఎలా అట్రాక్ట్ చేసుకుంటే బాగుంటుంది, మంచి డబ్బు సంపాదించాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి, వాళ్ళ మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, దీని గురించి మీరేం చెప్తారు? మనం ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం రిచ్ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ 100% ఉంది. దాన్ని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఓకే. ఎందుకంటే అది మన మైండ్ సెట్ చేసుకున్న దాన్ని బట్టి మనకు ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఉన్న దాంట్లోనే ఆలోచిస్తాం. మనం ఎంత జాబ్ చేస్తున్నాము, ఎక్కడున్నాము, ఎలా చేస్తున్నాము అంటే చాలా వరకు మనకు వచ్చే ఇన్కమ్ తోటి మన పరిమితమైన ఆలోచనలతోటే మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం ఏది చేసుకున్నా కూడా. కానీ ప్రతి ఒక్క మనిషికి ఆ డబ్బుదేముంది, డబ్బు వస్తుంది, ఎలా అయినా వస్తుంది అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటాం. అంటే నెగిటివ్ థాట్సే ఎక్కువ మాట్లాడతాం. అసలు మనం దేన్నైనా అట్రాక్ట్ చేయాలంటే కూడా ఫస్ట్ దాని నుంచి నెగిటివ్ వదిలేసి పాజిటివ్గానే ఉండాలి. ఓకే. మన పాజిటివ్ మైండ్ సెట్తో ఉండి పాజిటివ్గా ఆలోచన చేస్తూ మనీని కూడా అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక స్కూల్కి వెళ్ళి ఇప్పుడు మన పేరెంట్స్ చదివించిన వెనక వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు చదివిస్తున్నారు? ఒక పిల్లలు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలి, వాళ్ళ హైయర్ గ్రాడ్యుయేషన్లో ఉండి చదువుకుంటే ఒక మంచి పొజిషన్లో ఉంటారని. అంటే మనం ఒక జాబ్ రావాలంటే ఎన్ని ఇయర్స్ చదువుతున్నాం? ఒక 25 పైన చదువుతున్నాం. 25 అప్పటి వరకు ఎంత కష్టపెడుతున్నాం? చాలా ల్యాక్స్ ఖర్చు పెడతాం. ఆ ఖర్చు పెట్టింది కూడా మనం వెళ్ళేది ఎందుకు? ఆ చదువుకునేది కూడా మళ్ళీ ఇంకొక జాబ్ ద్వారానో ఒక బిజినెస్ ద్వారానో మనీ ఎర్న్ చేయటానికి. అంతే. కానీ చాలామంది ఏంటంటే లైట్ తీసుకుంటారా, మనీ ఏముంది వచ్చేస్తుందిలే, మనీ ఏముంది నీకు చేస్తుందిలే అని దాన్ని అంటే రెస్పెక్ట్ చేయము. ఓకే. మనీని బాగా రెస్పెక్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం రోజంతా కష్టపడి వర్క్ చేస్తాము, ఆఫీస్లో కానీ ఏదైనా కానీ ఎక్కడైనా చేస్తాం. మనకు అప్రిషియేషన్ లేకపోయినా మనల్ని ఏం చేశారు, మీకు జీతం చేస్తున్నాం అనో, లేకపోతే మీకు కాకపోతే ఇంకొకరు చేస్తారనో, ఎంత చేసినా కూడా మిమ్మల్ని మెచ్చుకోకపోయినా అప్రిషియేట్ చేయకపోయినా మీకు ఎలా ఉంటుంది? అన్హ్యాపీగా ఉంటుంది. మరి మన ఇప్పుడు ప్రతిరోజు మనం అన్ని సమస్యలు డబ్బులతోనే తీరవు. కానీ 90% మనకి నిత్యావసర అవసరాలు కానీ, మన హెల్త్ కానీ, ఇంట్లో మనకి కావాల్సిన వసతులు, ఇల్లు, డబ్బులు, మన ఇంటికి కావాల్సిన ఆరోగ్య సమస్యలు, మనకి ఏదైనా కొనుక్కోవాలన్నా, చేయాలన్నా, అవసరాలు తీర్చుకోవాలన్నా కూడా 90% వర్క్ అయ్యేది ఏది? మనీని. కంపల్సరీ. ఆ మనీ లేకపోతే మనం కనీసం బ్రష్ కూడా చేయలేం. అవును, 100% కదా ఇది. మన పేస్ట్ కొనాలన్నా 10 రూపాయల బ్రష్ కావాలన్నా కూడా మనకి మనీనే కావాలి. అంటే మన ప్రతి క్షణం కూడా మనకి తెలిసినా, మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, తను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, రెస్పెక్ట్ చేసినా చేయకపోయినా మనల్ని ఎప్పుడు కూడా వెన్నంటి నడిపించేది ఆ మనీని. ఆ మనీని చేస్తున్నప్పుడు మనం ఏదైతే ఖర్చు పెట్టి చదువుకుంటున్నామో, ఏదైతే ఖర్చు పెట్టి మళ్ళీ మన జాబ్లోకి మళ్ళీ అంత 20 సంవత్సరాలు వెయిట్ చేసి మళ్ళీ అదే జాబ్ తెచ్చుకుంటున్నాం, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఖర్చు పెడతాం. కొంతమంది అయితే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు, కొంతమంది గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటారు, లిమిటెడ్. కానీ ఇప్పుడు ఎవరైనా సరే హైయర్ దాంట్లోనే చదువుకుంటారు. ఎందుకు? మంచి మంచి స్కూల్స్లో చదువుకుంటే మంచి మంచి స్టాండర్డ్స్ తోటి ఉంటే మంచిగా మేము ఇంకా ఇన్కమ్ సంపాదించవచ్చు, మేము తొందరగా రిచ్ కావచ్చు అనే ఉద్దేశంతో అలా అనుకుని వెళ్ళిపోతున్నాం. కానీ ప్రతిరోజు చిన్నప్పటి నుంచి కూడా ఆ మనీ పట్ల రెస్పెక్ట్, ఇంట్లో పేరెంట్స్ కూడా మనీని అట్రాక్ట్ చేయడంలో, దాంతో మనం ఎప్పుడు కూడా దాందేముందిలే అనకుండా మనీని ప్రతిరోజు కూడా రెస్పెక్ట్ చేస్తూ దాన్ని అంటే ఈ మనీ వల్లనే మనం ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాము, దీన్ని ఎప్పుడూ మనం చేస్తున్నాము, మన రేపొద్దున సంపాదించుతూ కూడా మనీని అంటే తనకి ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ మనం ఉండటం. ఓకే. అంటే సిచ్యువేషన్స్కి మనం చేసే వాళ్ళకి అది మనీ రూపంలో ఎవరెవరు ఇస్తున్నారు, ఏ విధంగా వస్తుంది, యూనివర్సిటీకి అన్నిటికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ పాయింట్. తర్వాత మనం చాలామంది ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్ బట్టి అంటే ఈ రోజు ఉన్న దాన్ని బట్టి ఈ మంత్లీ దాంట్లో బిల్స్ కట్టే దాంట్లో, మంత్లీ వెళ్ళే దాంట్లోనే మనకు తెలియకుండా దాంట్లోనే స్ట్రక్ అయిపోతుంది. ఆ స్ట్రక్ అయిపోయి ఇంకొక అంతకు మించి ఆలోచించలేకపోతుంది. అంటే పిల్లల ఫీజులకి ఎంత లేదన్నా బర్త్డేస్ కనో, ఇంకో దానికనో వేరే వాటికి హైయర్ వేడుకలు బాగా చేస్తున్నాం. తీరా మనం పిల్లలు ఎక్కడికైనా అబ్రాడ్ వెళ్ళాలన్నా, వేరే ఎక్కడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం? అప్పుడు లోన్లు పెట్టుకుని వాళ్ళకి తీసుకుంటున్నాం. అవి మళ్ళీ ఆ ఎడ్యుకేషన్ జాబ్ వచ్చిన తర్వాత లోన్స్ క్లియర్ చేసుకోండి. అలా కాకుండా ఫస్ట్ మన పిల్లలు పుట్టినప్పుడు మనం ఉన్న పొజిషన్ బట్టి స్టార్టింగ్ నుంచి కూడా మనం అసలు ఒక 5 yearsకి ఎలా ఉండొచ్చు. అంటే కొంతమంది ఏంటంటే ఈ రోజు పెట్టంగానే రేపు అయిపోవాలని ఆపరేషన్స్ కూడా పెట్టుకుంటారు. అంటే మనీ వస్తుంది, చిన్న చిన్న అమౌంట్ మనం ఉన్న పొజిషన్ బట్టి మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి అదే మన డిజైర్స్ పెంచుకోవచ్చు, మన కోరికలు పెంచుకోవచ్చు. కానీ మనం ఏదైనా హైయర్ పొజిషన్కి వెళ్ళాలన్నప్పుడు మనం ఇప్పుడు ఏ పొజిషన్లో అయినా ఒక కొటేషన్ ఉంటుంది, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం మన తప్పు అని ఒక డైలాగ్ ఉంటుంది రజనీకాంత్ సినిమాలో అనుకుంటా. సో మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాము, గతం ఏ పరిస్థితిలో ఉంది మనకు అనవసరం.
కానీ రేపటి కోసం మనం అడుగులేయటం అనేది మన చేతుల్లో ఉంది. దానికోసం ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవాలి, డిజైర్స్ చేసుకోవాలి, దానికి అనుగుణంగా మనల్ని మనం సెట్ చేసుకోవాలి. ఎంతైనా రానివ్వండి. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ పెడితే మనకు మనీ వస్తుంది, మన పిల్లలు కూడా ఆఫ్టర్ 18 years అంటే ఇప్పుడు పాప పుట్టినప్పుడు తెలియకుండా ప్లానింగ్ చేస్తాం. పాప బాబు పుట్టినప్పుడు మన పెళ్ళైనప్పుడు మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా మనం చేస్తాం. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి దాన్ని పక్కన పెట్టేస్తాం. కానీ అలా కాకుండా ఫస్ట్ నుంచే ఈ రోజు అయిపోయింది, ఏదో అయిపోయింది, ఈ రోజు మనకి గడిచిపోయింది అన్నట్టు కాకుండా అది చేసుకుంటూనే కొంచెం మన ఆలోచనల్ని విస్తరించుకొని, ఆలోచన పరిధిని దాటి విశాలంగా చేసుకొని, మనకి ఒక 10 సంవత్సరాల తర్వాత లేదా ఒక 20 సంవత్సరాల తర్వాత నా దగ్గర ఒక 10 కోట్లు ఉంటే నేనేం చేస్తాను, అంటే మనం ఉన్న స్టేట్ని బట్టి పెట్టుకోమని చెప్తున్నాను. అంతేగాని 100 కోట్లు సంపాదించే వాళ్ళని, హైయర్ పొజిషన్లో ఉండే వాళ్ళని నేను దాని గురించి ఆలోచించమట్లేదు. ఇప్పుడు నార్మల్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి శాలరీ తోటి వెళ్ళిపోయి మిడిల్ క్లాస్లో ఉండి మనీని అట్రాక్ట్ చేస్తూ హైయర్ పొజిషన్కి వెళ్ళాలంటే వెళ్ళే వాళ్ళు అనుకున్న వాళ్ళకి మనం ఫస్ట్ అసలు ఇప్పుడు ఒక 5 ఏళ్లలో మనం ఏం చేయాలి, ఒక 10 ఏళ్లలో ఏం చేస్తే బాగుంటుంది, ఒక 15 ఏళ్లలో మనకి ఏం కావాలి అంటే ఇప్పుడు మన పిల్లలు పుట్టినప్పుడు తెలియకుండానే వాళ్ళు డిగ్రీ మ్యారేజ్కి వచ్చేసరికి మనం ఏ పొజిషన్కి వెళ్తే మనం ఏమేం కావాలనుకుంటున్నాం, అంటే మనకి ఏ ప్లానింగ్ లేదు, మనకి ఏ ఆలోచన లేకపోతే లైఫ్ లాంగ్ ఇలాగే గడిచిపోతుంది. కానీ మనకంటూ ఒక హైయర్ పొజిషన్కి వెళ్ళాలి, మనం ఒక దాంట్లో ఉండాలి, మన పిల్లల్ని ఇలా పెంచాలి, ఒక స్కూల్లో కట్టాలి, ఒక ఇయర్లీ ఒకటేసారి ఫీజు కట్టేయాలి, అంటే మంత్లీ మన టర్మ్స్ కట్టకుండా ఒకేసారి కట్టేయాలి సంవత్సరం మొత్తానికి, వాళ్ళకి ఏం కావాలని మళ్ళీ అమర్చాలి, ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఏదైనా చదవాలనుకుంటే ఒకటేసారి ఫీజు పే చేసేయాలి. అలాంటి వాటికి మీరు ఫస్ట్ నుంచే ప్లానింగ్ చేసుకోవచ్చు. అట్లా మనం ఒక ఆఫ్టర్ 20 years ఏ పొజిషన్లో ఉండాలి అనుకుంటున్నామో ఈ రోజు నుంచే మీరు కొంచెం ప్లాన్ చేసుకోండి. ఒక 20 years తర్వాత మనం ఒక 10 కోట్లు ఉంటే ఏం చేస్తామంటే ఒక 50 నుంచి 100 కోరికలు రాయండి. మనకు కోరికలు చాలా ఉంటాయి కానీ మనకి తెలియదు అన్ని ఉన్నాయా అనుకుంటాం. ఒక పేపర్ మీద పెడితే చాలా కోరికలు వస్తాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ కోరికలను బట్టి మీరు కొంత అమౌంట్, ఇప్పుడు చాలా ఉన్నాయి అవకాశాలు, కొంత దాంట్లో ప్రతి నెల కొంత సేవ్ చేసుకోవటము, కొంత నెల పక్కన పెట్టుకోవటము, పిల్లలకి ఎడ్యుకేషన్కి వస్తే 10th క్లాస్లో వస్తే మనం ఎంత కట్టాలనేది రోజు దానికి ప్లాన్ చేసుకుంటూ రావటము, లేదా తర్వాత రావటము, మనం ఏదైనా ఒకటి కట్టుకోవాలంటే రోజు ఎంత చేసుకోవాలనేది మనం ప్లాన్ చేసుకోవటము. అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీరు 20 years తర్వాత ఒక 10 crores వస్తే ఏం చేస్తాము, ఒక ఇల్లు కట్టాలనుకున్నాం అనుకో, ఇల్లు కట్టినప్పుడు ఇల్లు కట్టాలంటే మన ప్లాన్ గీస్తాము, ఇంటికి వెళ్తాం, కానీ ఆ ఇల్లు కట్టి మన కుటుంబ సభ్యులం అందరం ఎలా గడపాలనుకుంటున్నాం. ఓకే, డూప్లెక్స్ హౌస్ వరకు ఆగిపోతుంది, కానీ అసలు ఆ ఇంట్లో అంటే ఆ స్టేజ్కి వెళ్ళండి. ఆఫ్టర్ 20 years ఎలా ఉన్నారనుకుంటున్నారో ఈ క్షణం ఒకసారి విజన్ చేసుకోండి. అంటే మన సినిమాకి మనమే స్టోరీ రాసుకోవటం. అంటే మన స్టేట్లు అంటే ఒక 5 yearsలో ఎలా ఉండాలి, ఒక 10 yearsలో ఎలా ఉండాలి, ఒక 20 years అంటే ఇప్పుడు సపోజ్ మనం 25 years 30 yearsలో జాబ్ వస్తుంది అనుకో, ఒక 40 yearsకి ఎలా ఉంటాం, 50 yearsకి ఎలా ఉండాలి, 60 yearsకి ఎలా ఉంటాం, 70 yearsకి ఎలా ఉంటాం, ఒకసారి మీరు ఆలోచించండి, బ్రాడ్గా విస్తరించుకోండి. ఆలోచనలు రాస్తే అసలు మనం ఆలోచించాం కదా, ఇవాళ రేపు ఎల్లుండి ఆలోచిస్తాం, తర్వాత ఫ్యూచర్ ఏమి మనం ఆలోచించాం. కానీ ఒకసారి మనం చాలా మంది అంటారు మాకు ఏమి లేవు కోరికలు, ఎలా భగవంతుడు నడిపించేస్తే వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికి ఏం కోరికలు ఉండవు, కానీ మా పిల్లల్ని అలా చదివించాలి, అలా పొజిషన్లో ఉన్నా తెలియకుండానే మనం వెనక మళ్ళీ వాళ్ళ గురించి గొప్ప కళలు కంటా ఉంటాం, లేదా మన గురించి కూడా కంటా ఉంటాం. కానీ ఒకసారి మీకు మీరే ఫైండ్ అవుట్ చేసుకొని ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిపోండి. అంటే మనం ఆఫ్టర్ 10 years ఎలా ఉండాలనుకున్నదని ఒకసారి మీరు ఊహించుకోండి. కలల గంటల్లో కూడా మనం ఎందుకు ఆలోచించాలి, ఒక పెద్ద డిజైర్స్ కంటేనే కదా మనం దానికి కావాల్సిన ఆపర్చునిటీస్ని మనం వెతకగలుగుతాము, అట్రాక్ట్ చేయగలుగుతాము, దానికి తగ్గట్టుగా మనల్ని మనం అవేర్నెస్ తెచ్చుకుని దానికి తగ్గట్టుగా మనల్ని మనం ప్లాన్ చేసుకుంటాం. అసలు ఆలోచన అనేది లేనిదే, డిజైర్ అనేది లేకపోతే మనం ఏమీ చేయలేం కదా. మనకు ప్రతి మనిషికి ఒక ఇల్లు, కారు, మనకు వసతులు ఉండాలి, అన్నీ పొందాలి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగినా కూడా మనం చూసుకోకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తోటి ఉండి మన ఖర్చులన్నీ కూడా అంటూ మన బ్యాంక్ బ్యాలెన్స్ తోటి మంచిగా ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది సహజం, అది మన హ్యూమన్లో కంపల్సరీ నీడ్ అది. అలా అనుకున్నప్పుడు ఆఫ్టర్ ఒక 20 years తర్వాత ఒక 10 crores ఉంటే, ఒక 150 crores ఉంటే నేను ఏం చేస్తాను అనేది మీరు ఇప్పుడు బ్రాడ్గా ఆలోచన చేసి ఒక 100 కోరికలు రాయండి. కోరికలు రాసినంత వరకు ఓకే. ఆ రాసిన తర్వాత ఆ ఇంట్లో ఇప్పుడు ఒక ఇల్లు కన్నా డూప్లెక్స్ హౌస్ కడితే నేను నా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, పేరెంట్స్, మా పిల్లలతోటి వాళ్ళతోటి నేను ఆహ్లాదంగా ఆనందంగా గడుపుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ రోజు ప్లే చేసుకుంటూ ఎలా గడపాలనుకుంటున్నారో ఒకసారి ఊహించుకోండి. ఒక 10 years తర్వాత మన దగ్గర ఒక 10 కోట్లు ఉంటే, ఓకే నేను అనుకున్న ఒక ఇల్లు,
నా కుటుంబం, నా ఫ్యామిలీ, నేను ఎంత హ్యాపీగా ఉండాలనుకున్నాను అనేది ఇప్పటి నుంచి మనం అనుకుంటే రాయండి, పేపర్ మీద పెట్టండి. ఏది కూడా మీరు ఊహల్లో అనుకోవద్దు. ఓకే, పేపర్ మీద ప్రతిదీ క్లారిటీగా క్లియర్గా మెన్షన్ చేయండి. ఆ మెన్షన్ చేసి ఇప్పుడు స్టోరీ ప్రతి దర్శకుడు సినిమా తీసిన స్టోరీ అంటే ఇది నేను స్టోరీ చెప్తున్నా అంటే పిక్చర్ అంటే అందరికీ మూవీ అంటే వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు తెలుస్తుంది అని చెప్పి నేను ఆ వేలో చెప్తున్నాను. అలా ప్రతిదీ కూడా రాసుకోండి. రాసుకున్నప్పుడు నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, నా ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తున్నాను, మా పిల్లలతో ఆడుకుంటున్నాను, మా మదర్స్ తోటి వాళ్ళతో చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇల్లు కట్టాలన్న స్టేజ్ నుంచి ఎలా గడపాలనే స్టేట్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఆ తర్వాత ఎలా ఉండాలి, మళ్ళీ అందులో హోమ్ థియేటర్ ఉంటే మేము ఎలా ఉంటాం, ఏది ఆ స్టేట్లో ఉండి మేము ఇల్లు కట్టుకున్న తర్వాత హోమ్ థియేటర్ ఉంటే మేము హోమ్ థియేటర్లో కూర్చుని మంచిగా సినిమా చూస్తే ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. ఒక కారు ఉంటే ఒక కారు కొంటే మేము అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం. అలా మీ పిల్లలు పెళ్లి చేయాలనుకున్నాము. పిల్లలు పెళ్లి చేయాలనుకుంటే ఈరోజు ఎప్పుడైతే చూసుకుంటూ వెళ్ళిపోకుండా ఆ పెళ్లి ఎలా చేయాలనుకుంటున్నారు ఇప్పుడు పుట్టినప్పుడు మీరు అది ప్లాన్ చేసుకుని దాని తగ్గట్టుగా మీరు వెళ్తూ ఉంటే అప్పటికి మీరు ఆ కోరికలను డిజైర్ చేసుకుని మన ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాం. ఓకే, అంటే మనకున్న పొజిషన్ బట్టి మనం వాల్యూ పెంచుకుంటూ వెళ్తాము. ఒకేసారి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేము కదా. అంటే మనం బాగా హైయర్ పొజిషన్లో ఉన్నాము అంటే వీ కెన్ ఈజీగా అట్రాక్ట్ చేస్తాం. మన నార్మల్ పొజిషన్ నుంచి మనం అక్కడికి వెళ్ళాలంటే మనం ఉన్నది వదిలిపెట్టేసి హైయర్ పొజిషన్కి ప్లాన్ చేయండి. అది ఇమీడియట్గా కొంచెం లాంగ్ టర్మ్లో పెట్టుకోండి. అంటే షార్ట్ టర్మ్ డ్రీమ్స్, లాంగ్ టర్మ్ డ్రీమ్స్, మిడిల్ టర్మ్ డ్రీమ్స్ అని ఉంటాయి. అంటే ఒక 1 yearలో ఏం చేయొచ్చు, ఒక 5 yearsలో ఏం చేయొచ్చు, ఒక 10 yearsలో ఏం చేయొచ్చు, ఒక 20 yearsలో ఏం చేయొచ్చు. సో ఈ డ్రీమ్స్ అన్నీ అందరికీ ఉంటాయి మేడం. సో డ్రీమ్స్ తీసుకున్నంత మాత్రాన డబ్బులు వచ్చేస్తాయా అని అంటే డ్రీమ్స్ తీసుకున్నంత మాత్రం రావు. కానీ మీరు అలా రాయటం వల్ల ఏంటంటే మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, అంటే మనం ఎంత సంపాదిస్తున్నాం, మన గోల్ కోసం మనం ఎంత దాచిపెట్టుకుంటున్నాం, అండ్ మన పిల్లల కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం. అవును. సో మీ ఏదైతే మనం సేవ్ చేసుకుంటో ఆ అమౌంట్ అనేది మనం 10 years తర్వాత ఆ డబ్బుతోటి మనం ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇంట్లో ఎలా ఉంటాం అనేది ఇప్పటి నుంచి ఉంటుంది. అట్లా ప్రతిదానికి మీరు ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ రోజుకి వెళ్ళి మీరు 20 years తర్వాత ఎలా ఉన్నాం, 19 yearsలో ఎలా ఉన్నాం, 18 yearsలో ఉన్నాం, తర్వాత 5 to 10, 20 ఇప్పుడు మరి రాను గ్రాడ్యువల్గా ఇప్పుడున్న పొజిషన్కి రండి. ఓకే, ఈ ప్రజెంట్ సంవత్సరంలోకి రండి. అప్పుడున్న హ్యాపీనెస్ని ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఇప్పటి నుంచి అంటే పాస్ట్ అయిపోయింది రాదు కానీ వర్తమానంలో ఉన్న ఆలోచన ఫ్యూచర్కి భవిష్యత్తు పాట అవుతుంది కదా. ఈ రోజు మనం ఆలోచించే విధానం, మనం చేసే అడుగు రేపొద్దున ఫ్యూచర్కి అవుతుంది. సో అందుకోసం మనం ఇప్పటి నుంచి నేను ఆ పొజిషన్లో ఉన్నట్టుగా మీరు ప్రతిదీ కూడా పిక్చరైజ్ చేసుకొని రాసుకొని అప్పుడప్పుడు చదువుతూ ఉండండి. ఓకే, రెగ్యులర్గా చదివినా సరే నైట్ రోజు చేస్తున్నప్పుడు మీకు ఏంటంటే దీనికోసం నేను ఏం చేయొచ్చు, నేను ఎలా వర్క్ చేయొచ్చు, నేను ఎలా ప్లాన్ చేయొచ్చు, ఈ పరిమితంగా ఉండటం కాకుండా ఇంకా నా దగ్గరికి ఆపర్చునిటీస్ ఏమొస్తాయి, ఎలా వెళ్తాము, నేను 5 yearsలో వెళ్ళాలంటే ఏం చేస్తే బాగుంటుంది, 10 yearsలో వెళ్ళాలంటే ఏం చేస్తే బాగుంటుంది. అట్లా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చి అసలు ఏమీ లేని 100 years ఇలాగే గడిపే బదులు రాబోయే ఒక 10 ఏళ్లలో 20 ఏళ్లలో మనం బికమ్ రిచ్ కింద అవటానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఎవరిని నమ్మొద్దు, ఫస్ట్ మనల్ని మనం నమ్మండి. మనకే అవుతామా లేదా అంటే కాదు, మనకు ఖచ్చితంగా నాకు అయ్యే అర్హత ఉంది, నేను అవుతాను, దానికి తగ్గట్టు ఆపర్చునిటీస్ నా దగ్గరికి వస్తాయి, నేను ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఆ వేగా మనకి వర్క్ చేస్తూ ఉంటుంది. ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా మన దగ్గర ఏం లేకపోయినా ఆ వేలో ప్రాసెస్గా వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఆపర్చునిటీస్ రావడం కోసం అది ఎక్కడ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయటము, వాటికి వెళ్తాకి మనకి స్టెప్స్ తీసుకురావటము, ఏదన్నా మీకు అలాంటి వ్యక్తుల్ని అలా విధంగా మనకి అవకాశాలని అలా మనీని వచ్చేలాగా మనకి బిజినెస్ని అలా తెలియకుండానే మీరు అట్రాక్ట్ చేస్తారు. ఆ అట్రాక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నా కూడా రానున్న 5, 10, 20 సంవత్సరాల్లో మీరు ఖచ్చితంగా రిచ్ పొజిషన్కి వెళ్తారు. ఇంకొకటి నేను ఇక్కడ చెప్పాలనుకున్న, ఇప్పుడు చాలామందికి జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ జాబ్ నివ్వండి, గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఉన్నా ఈ జాబ్ ఎంతకాలం చేస్తాము, ఆ జాబ్ చేసినంత కాలము ఇప్పుడు క్రెడిట్ కార్డులు ఇవన్నీ కడుతున్నాము, చేస్తున్నాము, ఉంది వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడూ కూడా అది దాటి ఆలోచించండి. ఆఫ్టర్ 18 years అంటే ఇప్పుడు మీకు సర్వీస్లో ఉన్నంత కాలం మీకు ఏంటి బెనిఫిట్, సర్వీస్ తర్వాత నేను బయటకు వస్తే నా లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఎంత హైయర్ పొజిషన్లో ఉన్నా ఏం చేసినా మీకు మనీ బ్యాక్గ్రౌండ్ ఉందా, మీకు ఏది చేసినా కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనం బతకగలమా, మన కాళ్ళ మీద మనం నిలబడగలమా, మన పిల్లలు వస్తారు ఎవరి మీద హోప్స్ కాకుండా మన మీద మనకి ఎవరైనా సరే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఆఫ్టర్ మనం చేసిన తర్వాత ఒక 5 years తర్వాత మనం ఎలా ఉంటాం, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నేను ఎలా ఉంటాను అనేది ఈ రోజు నుంచి మీరు ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఆఫ్టర్ 18 years మీకు ఆ శాలరీ గురించి ఆలోచించాల్సి ఉండదు, ఆ డబ్బుల గురించి అప్పుడు మీకు అంతకంటే 1000 సంపాదించే ఒక గొప్ప పొజిషన్లో ఉంటారు.
ఎందుకంటే మనం ఎప్పుడైతే థింక్ అనేది ఎప్పుడు బ్రాడ్గా ఆలోచిస్తామో, ఎప్పుడైతే ఎక్కువ కోరికలు పెట్టుకుని అత్యాశలు, గొంతెమ్మ కోరికలు మనం చూసేవాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎగతాళి చేసినప్పుడే కదా మనలో మనం సాధించాలన్న కోరిక కూడా కలుగుతుంది. ఖచ్చితంగా మనం చేసి చూపించాలి ఎలా అయినా అన్నీ. ఆ విధంగా మనం చేసుకున్నప్పుడు మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నప్పుడు మనకు అది ఖచ్చితంగా వెళ్ళాలి అని ఒక పట్టుదల వస్తుంది. ఆ పట్టుదల వచ్చినప్పుడు మీరు ఆపర్చునిటీస్ కోసం వెతుకుతారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారు. అలాంటి పొజిషన్కి వెళ్ళి మీరు ఎప్పుడు కూడా వెళ్తే హ్యాపీనెస్తో, పీస్ ఆఫ్ మైండ్తో హ్యాపీగా అల్టిమేట్గా ఇంట్లో ఒక అందమైన హరివిల్లులాగా ఉండడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. ఒక గొప్ప బికమ్ పొజిషన్కి వెళ్ళి, అంటే ఒక రిచ్ పొజిషన్కి వెళ్ళి మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఏంటి అంటే అఫర్మేషన్ చేసుకునేటప్పుడు నేను 10 రోజులు చేసినా, 15 రోజులు చేసినా అవ్వట్లేదు, నేను 4 రోజులు చేసినా అవ్వట్లేదు అని చెప్పేసి స్కిప్ చేసేస్తూ ఉంటారు. ఇది అవ్వదులే అని చెప్పేసి. సో నిజంగా మీరు చెప్పిన ఈ మాటలతోటి వాళ్ళు చేసేవాళ్ళు ఎవరైనా కాదు, నేను కూడా మీరు చెప్పిన తర్వాత నుంచి వెళ్ళి రీసెంట్గా స్టార్ట్ చేశా. సో అఫర్మేషన్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే నీట్గా మనం ఏ వర్క్ అయితే చేస్తున్నామో దాంట్లో బెస్ట్ కోరుకుంటూ ఆ అఫర్మేషన్లో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వచ్చేస్తుంది అని చెప్పేసి 100% నమ్ముతాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లే ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ మేడం మీరు 28 డేస్ క్లాసెస్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ 28 డేస్ క్లాసెస్లో ఎలా ఉండబోతున్నాయి? అండ్ చాలామంది మనీ విజువలైజేషన్, మనీ అఫర్మేషన్ గురించి, మెడిటేషన్ క్లాసెస్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వచ్చు? అండ్ మిమ్మల్ని ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే ఎలా జాయిన్ అవ్వచ్చు? ఈ కింద మనకి ఇప్పుడు స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తారు, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇందులో ఏంటంటే ఇప్పుడు మన మేనిఫెస్టేషన్ ఎలా చేస్తున్నాము, మన మైండ్ సెట్ ఏంటి, మనం ఎక్కడ థింక్ చేస్తున్నాము, మనం ఎలా చేస్తున్నాము అని మనం పెట్టే డిజైర్ అవి కరెక్టేనా, వాటిని పెట్టేటప్పుడు ఎలాంటి థాట్స్తో పెట్టాలి, మనం ఎలా మన హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాలి, మనం ఎలా చేస్తే మన ఫ్రీక్వెన్సీస్ నెరవేరుతాయి అనేది ప్రతిదీ కూడా ఒక్కొక్కటి 28 డేస్లో మన కంప్లీట్ హ్యాపీనెస్ని, సక్సెస్ని పొందడానికి అవసరమయ్యే విధంగా ఉంటాయి ఈ క్లాసెస్. ఇవి చేస్తే మన లైఫ్లో ఏ కావాలన్నా కూడా మనం ది బెస్ట్గా చేసుకునేలాగా ఉంటాయి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేసుకుంటే ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మీరు ఏది ఎలా చేయొచ్చు అనేది మీరు ప్రాక్టికల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.